ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రభు యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మనము ఈ రోజులో ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్న మనము మరియమ్మ గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ఆయన ఎవరంటే జకరియా, బాప్తిసమిచ్చి యోహోను యొక్క తండ్రి అయినటువంటి జకరియా. ప్రియమైన బిడ్డలారా, జకరియా అంటే అర్థం ఏంటి? యెహోవా జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని అర్థం అండి. యెహోవా జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ జకరియా యొక్క పేరేమోలాగుంది, కానీ దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే లేదండి. చాలా రోజులుగా ఆయన మర్చిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను మరువనని చెప్పి అంటున్నాడు. ఎలా మర్చిపోతాడండి? ఇప్పుడు ఈ జకరియా ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. వీరిని గురించి ఒక చక్కని శ్రేష్టమైనటువంటి సాక్ష్యం పరిశుద్ధ గ్రంథం ఇస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 6-7 వచనాల్లో 5-6-7 వచనాల్లో మనం చదివినప్పుడు ఆయన జకరియాయు ఆయన భార్య ఎలిజబెత్ వీరిద్దరు కూడా దేవునికి ముందుగా ఆయన యొక్క కట్టడలను నిబంధనలను వారు గైకొని ఆయనకు ముందుగా నిరపరాధులుగా ఉన్నారంటండి. నిరపరాధులుగా ఉన్నారు. ఎప్పుడు? వారు దీవించబడినప్పుడు కాదండి, వారు ఆశీర్వదించబడినప్పుడు కాదు, వారు ప్రార్థనకు ఇంకా సమాధానం దొరకనప్పుడు, వారు దీవెనను పొందుకోకుండా ఉన్న పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో కూడా వారు దేవునికి ముందుగా నిరపరాధులుగా ఉన్నారు. దేవునికి అన్నిట్లో లోబడిన వారుగా ఉన్నారండి. ప్రేమికుడు ఈయన ప్రధాన యాజకుడు, మామూలు వ్యక్తి కాదు, ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని కలిగినటువంటి ప్రధాన యాజకుడు. ఇతరుల కొరకు దేవుని దగ్గర ఈయన పాప క్షమాపణ కొరకు విజ్ఞాపించేటువంటి సేవకుడు. ఈయన ఇతరుల కొరకు విన్నపిస్తున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తే ఇతరులకు మేలు జరుగుతుంది, కానీ ఆయనకు మాత్రం మేలు జరగలేదు. ఎంతమంది ఆయన అడుగుంటారండి, ఏయ్యా జకరయ్య గారు, మీరు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, అది పక్కన పెట్టండి. మీరు మాకు ప్రార్థిస్తే మేలు జరుగుతుందండి, మీరు మాకు ప్రార్థించినప్పుడు మేము అద్భుతాలు పొందుకుంటున్నాం, కానీ మీకెందుకు మేలు జరగడం లేదండి? కానీ మీరెందుకు అద్భుతం పొందుకోవడం? మీ పరిస్థితి ఇలాగుంది కదా, మీ కుటుంబంలో ఇలాంటి సమస్య ఉంది కదా, మీ కుటుంబంలో ఇలాంటి లోపం ఉంది కదా, మీ కుటుంబంలో మీ పిల్లల దగ్గర ఇలాంటి లోపం ఉంది కదా, అప్పుడు మీ పరిస్థితులు ఎందుకు దేవుడు మార్చలేదు అని చెప్పి మనల్ని కూడా చాలామంది ప్రశ్నిస్తారండి. మీరు రక్షణ పొందండి అని మీరు ఇతరులకు ప్రకటిస్తున్నారండి, కానీ మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఎందుకు ఇంకా రక్షణ పొందలేదు అని చెప్పి కూడా మనం ప్రశ్నించేవారు ఉన్నారు. జకరియాను కూడా అలా ప్రశ్నించుంటారు, అయ్యా ఎందుకయ్యా నీ దేవుడు మేలు చేయలేదని. ప్రియమిత్రుడు, అలాంటి అవమానాలు వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవునికి దూరం అవ్వలేదు. ప్రియమిత్రుడు, అలాంటి సందర్భంలో 13వ వచనము, లూకా సువార్త 13వ వచనంలో గాబ్రియేలు దూత వచ్చి, జకరియా భయపడద్దు, నీ ప్రార్థన వినబడి ఉన్నది, అయ్యా నీ భార్య గర్భవతి ఒక కుమారుని కంటుంది అని చెప్పి ఆ యొక్క యోహోను బాప్తిసమిచ్చేటువంటి యోహోను గురించి అని చెప్తున్నా, అతనికి యోహోను పేరు పెట్టు అంటుంది. ప్రియమిత్రులారా, మరి ఒక విషయం ఏంటంటే, ఈ గాబ్రియేలు దూత యోహోను గురించి, బాప్తిసమిచ్చే యోహోను గురించి చెప్పేటువంటి ప్రాముఖ్యమైన మాట ఎక్కడుందంటే 17వ వచనంలో ఉందండి. అతడు ఏలియా యొక్క బలము ఆత్మ గలవాడై ఆయనకు ముందుగా నడుచును. ప్రియమిత్రులారా, ఇది ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఏం చెప్పలేదండి. బాప్తిసమిచ్చి యోహోను యొక్క పుట్టుక గురించి చెప్పబడుతుంది. మీరు దీన్ని ఎలాగండి యేసయ్య పుట్టుకతో మీరు దీన్ని కంపేర్ చేస్తారు, పోలుస్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చండి. బాప్తిసమిచ్చి యోహోను యొక్క పుట్టుక యేసయ్య యొక్క పుట్టుక కొరకే దేవుడు నియమించినటువంటి ఒక పుట్టుక అండి. బాప్తిసమిచ్చి యోహోను ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే, లోకరక్షకుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి ప్రకటించడానికి, పరిచయం చేయడానికి దేవుడు ఆ యొక్క బాప్తిసమిచ్చి యోహోను పుట్టించాడు. ప్రియమైన, ఎందుకు యోహోను ఇక్కడ ఈ లోకానికి పుట్టాడంటే, రక్షకుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పరిచయం చేయడానికి బాప్తిసమిచ్చి యోహోను పుట్టాడు. ప్రియమైన, అప్పుడు ఈయన యేసయ్య పుట్టుకతో సంబంధించిన వ్యక్తే కాదండి, ఖచ్చితంగా సంబంధించిన వ్యక్తి. ప్రియమైన, ఈ క్రిస్మస్ దినాల్లో ఇప్పుడు దేవుని దూత అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే, అయ్యా నీకు బాప్తిసమిచ్చి యోహోను అంటే నీకు కుమారుడు పుట్టడానికి యోహోను పేరు పెట్టు. అతడు దేవుడు లోక రక్షకుడైన మెస్సియాకు ముందుగా నడిచేవాడు.
అంటే అర్థం ఏంటండి? ఆయనను ఈ యొక్క లోకానికి నీ కుమారుడే పరిచయం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం రక్షణ పొందుకున్నామండి. మనము ఎన్నో కన్నీళ్ళలో బాధల్లో ఉన్నప్పుడు మనకు యేసయ్య గురించి ప్రకటించబడింది. మనం యేసయ్యకు మన జీవితాన్ని అంగీకరించాము, మనం ప్రభువుని నమ్ముకున్నాము. ఈరోజు మన బాధల్లో మన సమస్యలంతా యేసయ్య మార్చాడు, మనం దీవెనకరంగా ఉన్నాము. కానీ మనలాంటి పరిస్థితుల్లో ఎంతమంది లోకంలో ఉన్నారండి? బాధలతో, వేదనలతో, సాతాను బంధకాలతో, కట్లతో, చేతబడి కట్లతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో బాధల్లో కృంగిపోయి ఉన్నారు. నా బాధలు మార్చేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నిజమైన ప్రేమ కొరకు అంగలార్చేవారు ఈ లోకంలో ఉన్నారు. అప్పుడు మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకరక్షకుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి ప్రకటించవలసింది మన బాధ్యత. దేవుని దూత ఏమంటుంది? అయ్యా, యెహోవా నిన్నెలా జ్ఞాపకము చేసుకున్నాడు, అలాగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు అనేటువంటి ఒక సువార్తను, శుభవర్తమానాన్ని, మీ భారాలు మోసి మీ కొరకు సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పి నువ్వు ఆ దేవుణ్ణి నిన్నెలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో అలాగే నీ పరిస్థితులు ఎలా మార్చాలో అలాంటి ఆ దేవుడిని నువ్వు ఈ యొక్క లోకానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యతను నీ మీద, నీ కుమారుని మీద ఉంచి ఉన్నాను జకరియా అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే బాధ్యత మన మీద, మన కుటుంబం మీద ఉంది. రక్షింపబడినటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే ఈ లోక రక్షకుని ఈ లోకానికి పరిచయం చేయాలి. బాప్తిసమిచ్చి యోహానుకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? మెస్సియాను ఈ లోకానికి పరిచయం చేయాలి, మెస్సియా గురించి లోకానికి ప్రకటించాలి. బాప్తిసమిచ్చి యోహాను దేవుని ద్వారా తను పొందుకున్న బాధ్యతను చాలా క్రమంగా నెరవేర్చాడు. ఈరోజు దేవుడు మనకు ఆ బాధ్యత ఇచ్చున్నాడు. నీ భారాలు మోయడానికి, నిన్ను పాపాన్ని విడిపించడానికి, సాతాను చేతి బంధకాన్ని విడిపించడానికి, నీకు అద్భుతం చేయడానికి, నిన్ను ప్రేమించడానికి నిజమైన క్రీస్తు అనేటువంటి జీవము గల దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ క్రీస్తువును ఈ లోకానికి ప్రకటించవలసింది మన బాధ్యత. ఆ బాధ్యతను సరిగ్గా చేస్తున్నామండి? ఆలోచిద్దాం. ఈరోజు దేవుని దగ్గర అడగదాం, అయ్యా ఇక మీద తండ్రి నీ ప్రేమను అయ్యా స్తోత్రం మిత్రులకు నేను ప్రకటిస్తాను, నా కృపను అనుగ్రహించి అని చెప్పి అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా బాప్తిస్మిచ్చి యోహాను, జకరియా తండ్రి వారికి నీ ద్వారా ఇవ్వబడినటువంటి బాధ్యతను సరిగ్గా చేశారయ్యా. ఈ రోజుల్లో మాకు నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను తండ్రి మేము సరిగ్గా చేయడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం. తన యొక్క క్రిస్మస్ దినాల్లో అయా స్తోత్రం నీ యొక్క ప్రేమను అయా స్తోత్రం యొక్క లోకానికి ప్రకటించేటువంటి కృపను దయచేయండి. మాకు ఇవ్వబడినటువంటి తండ్రి ఆ బాధ్యతను సరిగ్గా ఉండడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తం తోడుని ఆశీర్వదించదయ్యా. అయ్యా మరోబడిన పరిస్థితుల్లో ఉన్న మీ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జకర్యాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, అయ్యో నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను దేవుడు కూడా మర్చిపోయారని చెప్పి తండ్రి అవిశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ రోజంతా కూడా మీ బిడ్డలతో మీ హస్తం ఉండి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.